చూడండి, కాకరకాయ కారం చాలా టేస్ట్గా చేశానండి. పల్లీలు, మంచిగా కరివేపాకు, ధనియాలు, జీలకర్రతో ఇది ఎక్కడ కూడా తడి తగలకుండా చేశాను. ఇది 1 మంత్ అయినా కూడా నిల్వ ఉంటుంది. ఇది చాలా హెల్దీ అండి. ప్రతి ఒక్కరూ కనీసం రోజులో కొంచెమన్నా చేదు తినాలి. షుగర్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడం ఎలాగో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగాను. వీటిపై పొట్టు తీయటం లేదు, ఇలాగే ఉంటుంది. ఈ కాకరకాయలతో నేను ఇప్పుడు కాకరకాయ పొడి చేస్తున్నాను. కాకరకాయ కారం అని కూడా అనొచ్చు. వీటిని ఇప్పుడు సన్నగా తరుక్కోవాలి. కాకరకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. విత్తనాలు, ముదిరిన విత్తనాలు ఉంటే ఇలా తీసేసుకోవాలి. లేతవైతే అలాగే ఉంచేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి 2-3 విడతలుగా వేయించి పక్కకు తీసుకోవాలి. చూడండి, కాకరకాయలు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి క్రిస్పీగా ఇలా ఉండాలి. మరీ మాడిపోయినట్టుగా ఫ్రై చేసుకోవద్దు. తర్వాత అదే ప్యాన్లో కాస్త పల్లీలు వేయించుతున్నాను. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కరివేపాకు వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుంటా కాకరకాయలను పొడి చేసుకుందాం. కొన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కాస్త పొట్టు తీసాను, కాస్త పొట్టు తీయకుండా ఉంచాను ఇవి. ఎందుకంటే మనకు పొడి పొడిగా వస్తుంది కారం పొడి, మనకు కాకరకాయ కారం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ సాల్ట్, చిన్న టీ గ్లాస్ కారం పొడి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టాను పొడి పొడిగా. ఇందులోకి మిగిలినవి కొన్ని ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా క్రష్ చేశాను. నాకు కాకరకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న కరివేపాకు చక్కగా వేసుకొని ఇలా అంతా కలిపేసుకుంటే మనకు కాకరకాయ కారం రెడీ. 1/2 kg కాకరకాయలకు నేను 2 స్పూన్స్ కారం పొడి తీసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. 4 స్పూన్స్ కారం పొడి తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ వేసి మనము చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇది నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. మనం కాకరకాయ మన శరీరానికి చేదు మంచిది కాబట్టి రోజు అన్నంలో తినొచ్చు. షుగర్ వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.